హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీకే జాబ్స్ డైలీ మీకు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ప్రతి ఒక్క జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అనేది మన వీకే జాబ్స్ డైలీ యూట్యూబ్ ఛానల్లో రావడం జరుగుతుంది. కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు మరింత ఇన్ఫర్మేషన్ అనేది తొందరగా రావడం జరుగుతుంది. అండ్ అలాగే మన అఫీషియల్ వెబ్సైట్లో కూడా ప్రతి ఒక్క జాబ్ యొక్క నోటిఫికేషన్ క్లియర్గా మీకు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. మన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.vkjobsdaily.com. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి సంబంధించి అప్లికేషన్ యొక్క స్టార్టింగ్ అనేది మనకు 27 ఆగస్టు 2025 అండ్ అలాగే క్లోజింగ్ డేట్ అంటే అప్లికేషన్ సంబంధించి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలంటే మనం 10th సెప్టెంబర్ 2025 అనేది లాస్ట్ డేట్గా మనకు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పోస్ట్ వచ్చేసి స్టాఫ్ అసిస్టెంట్. దీనికి సంబంధించి వేకెన్సీ వచ్చేసి టోటల్గా 13 ఇవ్వడం జరిగింది. ఈ 13 వేకెన్సీ వచ్చేసి మనకు ఓసీ వాళ్ళకి 5 ఉన్నాయి, అండ్ అలాగే బీసీఏ వాళ్ళకి 1, బీసీబీ వాళ్ళకి 2, అండ్ అలాగే బీసీడీ వాళ్ళకి 2, అండ్ అలాగే ఎస్సీ గ్రేడ్ 2 వాళ్ళకి 1, గ్రేడ్ 3 వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1. టోటల్గా 13 వేకెన్సీ రావడం జరిగింది. ఓకే, సో ఇది వచ్చేసి పోస్ట్ అండ్ అలాగే వేకెన్సీ అన్నమాట. వీటికి సంబంధించి పే స్కేల్ అనేది మనకు స్టార్టింగ్ 24,000 పైచీలకు పర్ మంత్ సాలరీ అనేది రావడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు ఎలాంటి అలవెన్స్ ఉన్నా కూడా పర్ మంత్ రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి లోకల్ క్యాండిడేట్సే అప్లై చేసుకోవాలని చెప్పేసి మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ సంబంధించి. అండ్ మరింత ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకు నోటిఫికేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే క్లియర్గా ఏజ్ లిమిట్ మనకి 20 నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అండ్ అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి 3 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 ఇయర్స్, అండ్ అలాగే ఫిజికల్ ఛాలెంజ్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అండ్ అలాగే బీసీ వాళ్ళకి వీళ్ళకి 15 కానీ 13 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వీడియోస్కి, ఎక్స్ సర్వీస్ మనకి ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ వీటికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే క్లియర్గా మనకి ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా ఎంతవరకు ఉండాలి పర్సెంట్ అనేది కూడా మనకు క్లియర్గా నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది, ఫుల్ డీటెయిల్స్. సో మనం ఇవన్నీ చెప్పాలనుకుంటే వీడియో లెంత్ అవుతుంది, మీకు కూడా బోరింగ్గా ఉంటుంది. కాబట్టి మీకు మెయిన్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా క్లియర్గా మీకు కావాలనుకుంటే మన అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంటుంది www.vkjobsdaily.com. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని తెలుగు లాంగ్వేజ్ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్, దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది బేసిక్గా మీకు ఉండాలి. మీకు మరీ ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ రావాలి, కంప్యూటర్లో పెద్ద స్పీడ్ ఉండాలని ఏం లేదు. మీరు నార్మల్గా వచ్చినా కూడా వెల్ అండ్ గుడ్, మీకు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. వీటికి సంబంధించి నోటిఫికేషన్కి మనం చేయాల్సినటువంటి అప్లికేషన్కి సంబంధించి ఆన్లైన్లోనే ఉంటుంది. అప్లికేషన్ అనేది మనకు ఆన్లైన్లోనే ఉంటుంది. ఓకే, అండ్ అప్లికేషన్ ఫీ కూడా మనకు ఉండడం జరుగుతుంది. దానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ వాళ్ళకి 590 రూపాయలు, అండ్ అలాగే ఓసీ ఈడబ్ల్యూఎస్ బీసీ వాళ్ళకి 820 రూపాయల అప్లికేషన్ ఫీ అనేది మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది మనకు ఆన్లైన్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. వీటికి సంబంధించి మనకు క్వశ్చన్ పేపర్లో రావాల్సినటువంటి రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది. వీటికి సంబంధించి ఎగ్జామ్కి 200 టైం ఉంటుంది. 200 మార్క్స్ గాను 200 క్వశ్చన్స్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో మంచి అవకాశం అన్నమాట. అండ్ వీటికి సంబంధించి సిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం అనేది ఎగ్జామ్ సంబంధించి వెన్యూస్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అస్సలు మిస్ కాకండి ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఎందుకంటే మంచి మీరు లోకల్లోనే మీరు ఉన్నటువంటి ప్రాంతాలలో చేసుకున్నటువంటి ఉద్యోగాలు ఇవి. అండ్ అలాగే రిప్యుటేషన్ జాబ్ అంటే బ్యాంకుకు సంబంధించినవి కాబట్టి మీరు అస్సలకి ఫర్గెట్ చేయకండి. 13 వేకెన్సీసే ఉన్నాయని చెప్పేసి, ఎందుకంటే మీకు ఒకవేళ జాబ్ రాకపోయినా కూడా మీకు ఎక్స్పీరియన్స్ అనేది రావడం జరుగుతుంది. ఫర్దర్గా మీరు నెక్స్ట్ రాయాల్సినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా మీకు అర్థమవుతుంది. కాబట్టి ఓకే, మీకు అప్లికేషన్ టైంలో కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు నన్ను కామెంట్తో లేదా యాజ్ యూజువల్గా మీరు నాకు డైరెక్ట్ మెసేజ్ చేయడం ద్వారా కూడా నీకు కంపల్సరీగా రిప్లై ఇచ్చి స్టెప్ బై స్టెప్ ఒక గైడ్ లాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.
ఓకే, మీకు మరిన్ని ఇలాంటి జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీగా కావాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ టు వీకే జాబ్స్ డైలీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.